హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఆ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పని వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన మిస్టేక్స్ కానీ మీరు రెక్టిఫై చేసుకోకుండా అప్లికేషన్ పెట్టారంటే ఖచ్చితంగా మీరు 2025 ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వలేరు. మీన్స్ ప్రీలిమ్స్ కూడా రాయలేరు. మీ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతుంది. ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయొచ్చు. సో అందుకని సిల్లీ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. అవేంటో ఇక్కడ చూసి చెప్తాను. ఎందుకంటే చెప్తున్నానంటే లాస్ట్ మంత్ ఆర్ఆర్బి గ్రేడ్ 3 ఎగ్జామ్ అనేది మా ఫ్రెండ్ జస్ట్ ఫోటో మిస్ మ్యాచ్ వల్ల సరిగా అప్లోడ్ చేయకపోవడం వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది. అందరూ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటే ఆ టైంలో మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే అప్లికేషన్ రిజెక్ట్ అయింది, చూడు బ్రో ఇట్లా అంటున్నాడు. సో సిల్లీ మిస్టేక్స్ వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అందరు ఎగ్జామ్కి వెళ్తూ ఉంటే మనం మాత్రం అప్లికేషన్ రిజెక్ట్ అయిన బాధపడుతూ ఉండాలి. సో అందుకని సిల్లీ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. ఆర్ఆర్బి గ్రేడ్ 3 అనేది లాస్ట్ మంత్లో జరిగింది. అండ్ నా అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయింది. ఎందుకంటే నేమ్ సిగ్నేచర్ ఉంటుంది కదా, అది అప్లోడ్ సరిగా చేయలేదు. అందుకని అటువంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. ఆ మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది లాస్ట్ 2019లో వచ్చింది నోటిఫికేషన్. 3 years తర్వాత కోవిడ్ వల్ల డిలే అయిపోయింది. అండ్ 2022లో ఎగ్జామ్ జరిగింది. తర్వాత 2019 తర్వాత 6 years, ఆల్మోస్ట్ 6 years తర్వాత 2025లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. సో సిల్లీ మిస్టేక్స్ వల్ల ఈ 2025 గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మీరు మిస్ చేసుకున్నారంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మేబీ 2030 ఆర్ 31స్ట్లో ఉంటుంది. సో అప్పటి వరకు వెయిట్ చేస్తారా? అందుకని చెప్తున్నాను. చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే ఆర్ఆర్బి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అందుకని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు, మల్టిపుల్ అప్లికేషన్ టు డిఫరెంట్ ఆర్ఆర్బీస్. ఓకే, మనం మల్టిపుల్ అప్లికేషన్ చేస్తుంటాం. ఫస్ట్ సికింద్రాబాద్కి అప్లికేషన్ పెట్టాం, ఇక్కడ వస్తుందా రాదా అనే డౌట్తో మళ్ళీ మహారాష్ట్ర, తర్వాత ఉత్తరప్రదేశ్, అట్లా ఇన్ని ఆర్ఆర్బీ జోన్స్కి మనం అప్లై చేయకూడదు. ఏదైనా ఒకటే జోన్కి అప్లై చేయాలి. ఓకే, అండ్ నువ్వు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసావు, మళ్ళీ రీఅప్లై మర్చిపోయేసి ఇంకోసారి కూడా అప్లై పెట్టావంటే 2 times అప్లికేషన్ ఒకే జోన్కి పెట్టినా డిఫరెంట్ మల్టిపుల్ జోన్స్కి అప్లై చేసినా కానీ ఖచ్చితంగా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. అండ్ పేమెంట్ చేస్తారు కదా, పేమెంట్ ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ రాదు. ఫస్ట్ పాయింట్. అండ్ ఇప్పుడు చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఇన్వాలిడ్ ఫొటోస్. ఈ ఫోటో అనేది మనము ఇన్వాలిడ్ ఫోటో అప్లోడ్ చేయడం వల్ల ఖచ్చితంగా అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుందండి. సో ఇటువంటి సిల్లీ మిస్టేక్ చేయొద్దు. ఏంటంటే ఈ ఇయర్ రీసెంట్గా దిగిన ఫోటో, మంచి బ్యాక్గ్రౌండ్, అక్కడ అన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. డోంట్ వేర్ క్యాప్, గాగుల్స్, హెల్మెట్, హ్యాట్, డార్క్ గ్లాసెస్, ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఇది రిఫరెన్స్ మోడల్ ఇమేజెస్, వీటిని జస్ట్ ఫాలో అవ్వండి. మీరు ఇలాగే ఉండేటట్లు చూసుకోండి. ఒకసారి ఒకవేళ మీకు ఐసైట్ ఉంది, ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఇట్స్ యాక్సెప్టబుల్. ఓకే, అండ్ మన స్టైలిష్గా గాగుల్స్, క్యాప్స్ అండ్ పిక్చర్ సరిగా లేకుండా, మిడిల్లో లేకుండా ఒక కార్నర్కి వెళ్ళిపోయి ఇటువంటి ఇమేజెస్ అన్నీ మనం అప్లోడ్ చేసామంటే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. ఇంపార్టెంట్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్వాలిడ్ సిగ్నేచర్. వెరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఇచ్చిన సిగ్నేచరు సైజెస్ మెన్షన్ చేస్తుంటారు, ఆ సైజెస్లోనే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి ఏం ఇచ్చారు, క్యాపిటల్ లెటర్లో మీ సిగ్నేచర్ ఉండకూడదు. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, మిగతాయి స్మాల్ లెటర్స్లో ఉండాలి. అంటే రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కదా, అలా ఉండాలి. టోటల్ క్యాపిటల్స్ ఉండడం అట్లా ఉండొద్దు. రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో మీ సిగ్నేచర్ అనేది ఉండాలి. అది కూడా ప్రిఫర్డ్ సైజెస్లోనే అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్లీ ఫిల్డ్ అప్లికేషన్. మీరు సగం అప్లికేషన్ ఫిల్ చేసేసారు, ఆ సగం అప్లికేషన్ తర్వాత ఫిల్ చేద్దాం అనుకోవడము, లేకుంటే సంథింగ్ ఇష్యూస్ వల్ల మీరు ఇన్కంప్లీట్ చేశారు, అది కూడా రిజెక్ట్ అయిపోతుంది. పేమెంట్ రిటర్న్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఈ డేట్ చూడండి ఫ్రెండ్స్, ఈ డేట్ లోపు మీ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. 22 February 2025 ఈ డేట్ లోపు
మనకి ఇప్పుడు 10th ఆర్ ఐటీఐ క్వాలిఫికేషన్ కాబట్టి 10th ఆర్ ఐటీఐ ఈ డేట్ లోపు మీ సర్టిఫికేట్ అయితే కంప్లీట్ అయ్యి ఉంటేనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఒకవేళ ఈ ఎగ్జామ్ మనకి మే, జూన్ అట్లా రిక్రూట్మెంట్ అవుతుంది కాబట్టి అప్పటిలోపు నా 10th అయిపోతుంది, ఐటీఐ అయిపోతుంది అనుకుంటే మాత్రం వేస్ట్. ఈ డేట్ లోపు మీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండేటట్లుగా చూసుకోండి. అండ్ మీరు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అప్పర్ ఏజ్ లిమిట్, లోయర్ ఏజ్ లిమిట్ 2 చూసుకోండి. ఓవర్ ఏజ్డ్ అండ్ అండర్ ఏజ్డ్ పర్సన్స్ నాట్ క్వాలిఫైడ్, అప్పుడు కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ప్రీవియస్గా ఎప్పుడైనా కానీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో డీబార్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీది పేరు డీబార్ లిస్ట్లో ఉంటుంది. సో మీ అప్లికేషన్ ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసి డీటెయిల్స్ అన్ని మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. అండ్ మీరు గవర్నమెంట్ ఏదైనా సర్వీస్లో ఉన్నారు అండ్ మీ సర్వీస్ నుండి మీరు డిస్క్వాలిఫై అయ్యి ఉంటే అప్పుడు కూడా మీరు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి రాయడానికి నాట్ ఎలిజిబుల్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ డిస్మిస్ అయ్యి ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్. అండ్ ఇవి మెయిన్ రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఇవి. అండ్ ఇంకా అంతకుమించి ఏమి ఉండవు. సో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా నోటిఫికేషన్ అనేది, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను ప్రీవియస్ వీడియోలో, నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా 1 or 2 ఖచ్చితంగా చదివి ఉండాలి. ఫుల్ డీటెయిల్స్ అక్కడ అన్ని వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, అందరికీ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకేమో మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది అని ఎస్ఎంఎస్ ఆర్ మెయిల్ లేకుంటే ఆర్ఆర్బి వెబ్సైట్లో లాగిన్ అయినప్పుడు మీకు అలా చూపిస్తుంది. అందరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ 1 or 2 days ఉంది అని వాళ్ళ హడావిడిలో ఉంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి మీరు బాధగా ఉండాల్సి వస్తుంది. అందుకని మీ అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఇవన్నీ చెక్ చేసుకోండి.